హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ పైన పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ ఈ విజయం దక్కిందంటే బౌలింగ్ పొజిషన్లో హర్షదీప్ సింగ్, విజయ్ కుమార్ నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ వేయడం జరిగింది. బ్యాటింగ్లో వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్, ప్రభు సిమ్రాన్ సింగ్ సునామీ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. ఓవరాల్గా ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్తోనైతే మన పంజాబ్ కింగ్స్ అయితే తలపడింది. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్ వేదిక అయితే జరిగింది. ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు. చివరి వరకు ఇరు జట్ల మధ్య అయితే దోబుచులాడింది. చివరికి పంజాబ్ బౌలర్ రెచ్చిపోవడంతో గుజరాత్ టైటాన్స్ వచ్చేసరికి 11 పరుగుల తేడాతోనైతే ఓటమి అయితే చవి చూడడం జరిగింది. చివరి వరకు ప్రయత్నించినా కానీ చివరిలో వచ్చేసరికి విజయ్ కుమార్ అదేవిధంగా హర్షదీప్ సింగ్ నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ వేయడం జరిగింది. డెత్ ఓవర్లో వీళ్ళు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో అయితే ఓటమికి అయితే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటాన్స్ మాత్రమైతే. అయితే తొలుతగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లో 243 పరుగుల భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది 5 వికెట్ల నష్టానికి. ముఖ్యంగా పంజాబ్ బ్యాటర్లో వచ్చేసరికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు ప్రియాన్ ఆర్యన్, అదేవిధంగా శశాంక్ సింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. ముగ్గురు వచ్చేసరికి తుఫాన్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. ముగ్గురు దాటికే పంజాబ్ కింగ్స్ అయితే భారీ స్కోర్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పంజాబ్ బ్యాటర్లో చూసుకుంటే ప్రియాన్స్ ఆర్య వచ్చేసరికి కేవలం 23 బంతుల్లోనే 47 పరుగులు చేయడం జరిగింది. 7 4లు 2 భారీ సిక్సర్లతోనే ఆర్యన్ వచ్చేసరికి 204 స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది. తొలి మ్యాచ్లోనే ఆర్యన్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరచాలని చెప్పుకోవచ్చు. ఎవ్వరు కూడా ఈ ప్లేయర్ ఇంతగానో ఆడతారైతే ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో అయితే ఆడడం జరిగింది. అందరి దృష్టి అయితే తన వైపుకి అయితే ఆకట్టుకోవడం జరిగింది. ఇటీవల ఐపీఎల్ 2025లో చూసుకుంటే యంగ్ ప్లేయర్ మాత్రమైతే చాలా బాగా రాణిస్తున్నారు. ప్రతి మ్యాచ్లో ఏదో ఒక ప్లేయర్ అయితే మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. అతను తోడుగా వచ్చేసరికి ప్రభు సిమ్రాన్ సింగ్ మాత్రమైతే మ్యాచ్లో విఫలం అవడం జరిగింది. కేవలం 5 పరుగులు అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, అదేవిధంగా ప్రియాన్స్ ఆర్యన్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ ఆడించడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి దాదాపు 100 పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి గుజరాత్ టైటన్ బౌలర్స్ మాత్రమైతే ప్రతిదాడి చేయడం జరిగింది. కేవలం 6 ఓవర్లు ముగిసే సమయానికి దాదాపు 90 పరుగులు అయితే పూర్తి చేయడం జరిగింది. పవర్ ప్లేలో దాదాపు 70 పరుగుల పైగా స్కోర్ అయితే చేయడం జరిగింది. 10 ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి 110 పరుగుల భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది. అప్పటికే గట్టి పునాదులు అయితే వేయడం జరిగింది శ్రేయస్ అయ్యర్, ప్రియాన్స్ ఆర్యన్ అయితే. ఆ టైంలో వచ్చేసరికి రషీద్ ఖాన్ అద్భుతమైన డెలివరీతోనే ఆర్యన్ అయితే అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికి వరుసగా వికెట్లు అయితే పడిపోవడం జరిగింది. ఆసుపత్రిలో ఓవరాజ్ 15 పరుగులు, అదేవిధంగా గేన్ మ్యాక్స్ వచ్చేసరికి డక్అవుట్గా అయితే అవుట్ కావడం జరిగింది. ఆ టైంలో మార్కస్ స్టోయినిస్, అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ అయితే వీళ్ళిద్దరు కలిసి ఇన్నింగ్స్ అయితే చక్కదిద్దే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఈ టైంలో మార్కస్ స్టోయినిస్ వచ్చేసరికి 15 బంతులు 20 పరుగులు చేయడం జరిగింది. ఒక 4 2 భారీ సిక్సర్లతోనే చేస్తున్న మంచి ఊపులో ఉన్న టైంలో వచ్చేసరికి సాయి కిషోర్ అద్భుతమైన డెలివరీతో అయితే మార్కస్ స్టోయినిస్ని అయితే అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికి శశాంక్ సింగ్, అదేవిధంగా మన శ్రేయస్ అయ్యర్ మాత్రమైతే గుజరాత్ టైటన్ బౌలర్స్ అయితే రెచ్చిపోవడం, ప్రతిదాడి చేయడం జరిగింది. డెత్ ఓవర్లో నెక్స్ట్ లెవెల్ రాణించని చెప్పుకోవచ్చు. 15 ఓవర్ల నుంచి 20 ఓవర్లు వచ్చేసరికి దాదాపు 70 పైగా పరుగులు అయితే రాబట్టడం జరిగింది. వీళ్ళు ఇద్దరు కలిసి దాటి ఆడడంతోనే పంజాబ్ కింగ్స్ 243 పరుగులు అయితే చేసిందని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్లో చూసుకుంటే పంజాబ్ రన్ రేట్ వచ్చేసరికి 12 ఓవర్కి 12 పరుగులు అయితే సాధించడం జరిగింది. మిడిల్ ఓవర్లో చూసుకుంటే 10 పరుగులకు అయితే పడిపోవడం జరిగింది. అదేవిధంగా డెత్ ఓవర్లోకి వచ్చేసరికి మళ్ళీ 14 పరుగులకు అయితే చేరడం జరిగింది. అందుకే పంజాబ్ కింగ్స్ భారీ అయితే స్కోర్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శశాంక్ సింగ్ మాత్రం అయితే తుఫాన్ ఇన్నింగ్స్ రానుంచి కేవలం 16 బంతుల్లో 44 పరుగులు అయితే చేయడం జరిగింది. 6 4లు 2 భారీ సిక్సర్లతోనే 275 పరుగుల భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా చివరి ఓవర్లో వచ్చేసరికి శశాంక్ సింగ్ 23 పరుగులు అయితే రాబట్టడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో వచ్చేసరికి ఆ ఓవర్లోనే దాటిగా పరుగులు చేయడంతో విజయానికి అయితే 11 పరుగుల దూరంలో అయితే గుజరాత్ టైటన్స్ ఉండడం జరిగింది. ఆ ఓవర్లో కట్టదిట్టమైన బౌలింగ్ చేస్తే మాత్రమైతే గుజరాత్ టైటన్స్ అయితే గెలిచేది. ఆ ఓవర్ మంచిగా రాణించారు శశాంక్ సింగ్. కాకపోతే మాత్రమైతే శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేసే అవకాశం అయితే శశాంక్ సింగ్ అయితే మిస్ చేయడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి 42 బంతుల్లో 97 పరుగులు చేయడం
జరిగింది. 5 4 9 భారీ సిక్సర్లతో 230 స్ట్రైక్ రేట్ తోటి అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది శ్రేయస్ అయ్యర్ మాత్రమైతే. చివరి ఒక బాల్ అన్న 2 బాల్ ఇస్తే సెంచరీ అయితే కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉండేది. కాకపోతే శశాంక్ సింగ్ మాత్రమైతే మన శ్రేయస్ అయ్యర్కి అయితే స్ట్రైకింగ్ ఇవ్వకుండానే ఆ ఓవర్ మొత్తం అయితే ఆడడం జరిగింది. కాకపోతే ఆ ఓవర్లో 23 పరుగులు ఇచ్చినా కానీ సెంచరీ చేసి ఉంటే ఒక మంచి ఫలితం అయితే ఉండేదని అయితే నా ఉద్దేశం. కాకపోతే మంచి ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది శశాంక్ సింగ్, అదేవిధంగా శ్రేయస్ అయ్యర్. అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి కేవలం 232 పరుగులకే పరిమితమైంది. 11 పరుగుల తేడాతోనైతే ఓడిపోవడం జరిగింది. గుజరాత్ టైటన్ బ్యాటర్లో వచ్చేసరికి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది. సాయి సుదర్శన్, అదేవిధంగా శుభ్మన్ గిల్, అదేవిధంగా జాస్ బట్లర్ మాత్రమైతే సునామీ సృష్టించడం జరిగింది. అతని తోడుగా రూథర్ఫర్డ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా మంచిగా రాణించినా కానీ రన్ రేట్ పెరగడంతో చివరిలో వచ్చేసరికి రాహుల్ త్రిపాఠి, షారుఖ్ ఖాన్ మాత్రమైతే ఏం చేయాలని పొజిషన్లో వాళ్ళు బ్యాటింగ్ తీయారు కాబట్టి ఓటమికి అయితే చవి చూడడం జరిగింది. ఇంకా కొద్దిగా ఓవర్కు 2 నుంచి 3 పరుగులు ఎక్కువ చేసి ఉంటే స్టార్టింగ్ నుంచే ఈజీగా గెలిచే అవకాశం అయితే కనిపించేది. అయితే గుజరాత్ టైటన్ బ్యాటర్లో చూసుకుంటే సాయి సుదర్శన్ వచ్చేసరికి 41 బంతుల్లోనే 74 పరుగులు చేయడం జరిగింది. 5 4 6 భారీ సిక్సర్లతోనే 180 స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది. అతను తోడుగా వచ్చేసరికి శుభ్మన్ గిల్ వచ్చేసరికి 14 బంతుల్లోనే 33 పరుగులు అయితే చేయడం జరిగింది. 2 4 3 భారీ సిక్సర్లు అయితే చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో చూసుకుంటే 61 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే జరిగింది. ఈ టైంలో గెయిన్ మ్యాక్స్వెల్ అద్భుతమైన డెలివరీతో అయితే శుభ్మన్ గిల్ని అయితే అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన జాస్ బట్లర్, సాయి సుదర్శన్ ఆకాశమే అద్దుగా అయితే రెచ్చిపోవడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి దాదాపు 60 పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. ఈ టైంలో వచ్చేసరికి సాయి సుదర్శన్, హర్దీప్ సింగ్ అద్భుతమైన డెలివరీతో అయితే క్యాచ్ అవుట్ అయితే చేయడం జరిగింది. సాయి సుదర్శన్ కూడా మంచి ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. చివరిలో వచ్చేసరికి జాస్ బట్లర్, రూథర్ఫర్డ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో రాణించారు. కాకపోతే వీళ్ళిద్దరు కూడా త్వరగా అవుట్ కావడంతోనే గుజరాత్ టైటన్స్కి ఓటమికి అయితే కారణమైంది చెప్పుకోవచ్చు. రూథర్ఫర్డ్ వచ్చేసరికి 28 బంతుల్లో 46 పరుగులు చేయడం జరిగింది. అదేవిధంగా జాస్ బట్లర్ వచ్చేసరికి 33 బంతుల్లో 54 పరుగులు అయితే చేయడం జరిగింది. వీళ్ళిద్దరు మాత్రమైతే అవుట్ కాకుండా ఉంటే ఈజీగా గెలిచేది. కాకపోతే చివరిలో ఏం చేయని పొజిషన్లో రాహుల్ త్రిపాఠి, అదేవిధంగా షారుఖ్ ఖాన్ వచ్చారు కాబట్టి ఓటమికి అయితే 11 పరుగుల దూరంలో అయితే గుజరాత్ టైటన్స్ అయితే ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ ఈ ఓటమి చవి చూసిందంటే విజయ్ కుమార్ వైకాస 2 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు 10 పరుగులు మాత్రమే ఇచ్చేయడం జరిగింది. ఇక్కడనే భారీ దెబ్బ పడింది మన గుజరాత్ టైటన్స్కి మాత్రమైతే. ఆ తర్వాత చూసుకుంటే చివరి ఓవర్లో కానీ అంతకుముందుకు ఓవర్లో కానీ హర్షదీప్ సింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ చేయడం జరిగింది. ఈ 4 ఓవర్లోనే కట్టదిట్టమైన పంజాబ్ బౌలర్ వేయడంతో ఓటమికి అయితే ప్రధాన కారణం అవడం జరిగింది. అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి మా గుజరాత్ బ్యాటర్లు కొంచెం మేరకు ఓవర్కు 2 నుంచి 3 పరుగులు చేసి ఉంటే ఇంత టైట్ పొజిషన్ అయితే రాకపోయేది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన చేసినా కానీ లక్కు కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. అంతే తప్ప ముఖ్యంగా పంజాబ్ బౌలర్లో చూసుకుంటే మాత్రమైతే హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీయడం జరిగింది. మార్కోస్ జాన్సన్ 1 వికెట్, గెయిన్ మ్యాక్స్వెల్ వచ్చేసరికి 1 వికెట్ అయితే తీయడం జరిగింది. అదేవిధంగా సాయి కిషోర్ ఒకటే 3 వికెట్లు తీయడం జరిగింది. రషీద్ ఖాన్ ఒకటి, రబాడా వచ్చేసరికి 1 వికెట్ తీయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇందులో వచ్చేసరికి మరోసారి అయితే బ్యాటర్లు అయితే బౌలర్లు అయితే పూర్తిగా విఫలమవడం జరిగింది. బ్యాటర్లే పైచేయి సాధించారని చెప్పుకోవచ్చు. అటు పంజాబ్ టీం అయినా కానీ గుజరాత్ టీం అయినా కానీ బ్యాటర్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే రాణించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన మన శ్రేయస్ అయ్యర్ అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఈ మ్యాచ్లో మాత్రం అయితే ఓవరాల్గా 2 టీంలు మాత్రమైతే మంచి ప్రదర్శన అయితే కనబర్చారని చెప్పుకోవచ్చు. మరి 2 టీంలు వచ్చేసరికి నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లో ఎలా రాణిస్తాయి, ఏ విధంగా రాణిస్తాయని అయితే రాబోయే వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.